వాస్తవానికి ఏ పండుగ అయినా మత సామరస్యానికి ప్రతీకగానే జరగాలి. అండ్ ఈ పండగల ఉద్దేశం కూడా దాదాపు అదే. కానీ ఈ మధ్య కొందరు ద్వేషం నింపుకున్న వాళ్ళు వాళ్ళ ప్రయోజనాల కోసం సామాజిక ఐక్యత దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ ఉన్న చాలా చోట్ల ఆ సామాజిక ఐక్యతకు బలం చేకూరే విధంగా ఇప్పటికీ పండగలు మత సామరస్యానికి ప్రతీకగా జరుగుతూ ఉంటాయి. తాజాగా కూడా ఇక్కడ చూడండి, కర్నూలు జిల్లా కోతాలంలో ఒక దర్గా ఉంటుందట. ఆ దర్గాలో ఉగాది సెలబ్రేషన్ జరగడం, ఉగాది పండుగ జరగడం, అక్కడికి వెళ్ళి పురోహితులు పంచాంగ పఠనం వినడం, అక్కడ ఉన్నటువంటి దర్గాలో ఉన్న ముస్లింలందరూ కూడా దాన్ని ఆసక్తిగా విని చాలా భక్తి పారవేశంతో చాలా సాంప్రదాయంగా ఈ ఉగాది జరపడం ఈరోజు కాదు, 360 సంవత్సరాల నుంచి ఆచారం అట. 360 సంవత్సరాల నుంచి ఇది ఆచారం అట. పండుగ నాడు పురోహితులు ఖాదర్లింగస్వామి దర్గాలో స్వామివారి సమాధిపై పంచాంగం పుస్తకాలను పెట్టి ప్రత్యేక పూజలు చేసి హారతిస్తారట. ఆ తర్వాత పంచాంగ పఠనం చేయడం ఆనవాయితీ అట. ఇది దేశంలోనే ప్రత్యేకమట. సుమారు 360 ఏళ్ళుగా ఈ ఆచారం కొనసాగుతుంది అట. ముస్లింలు, హిందువులు అట్లేం లేకుండా అందరూ అక్కడికి వెళ్ళేసి పెద్ద ఎత్తున పంచాంగ వింటారట. అక్కడ వెళ్ళి తీర్థప్రసాదాలు తీసుకుంటారట. దర్గాలో ఉగాది చేస్తారు. అంతెందుకు, మీరు దేవుని కడపలో వెంకటేశ్వర స్వామి ఉంటుంది. కడపలో దేవుని కడప ఉంటుంది, వెంకటేశ్వర స్వామి ఉంటుంది. నిన్న వెళ్ళి చూసింది తెలిసేది. ఫుల్ పెద్ద ఎత్తున ముస్లింలు ఆ స్వామివారిని దర్శించుకుంటారు ఉగాది రోజు. నిజమప్ప స్వామి. ఇప్పుడు తిరుమల శ్రీవారికి, తిరుమలకు దేవుని గడప అని చెప్పి ఏదంటారు? తిరుమలలో దేవుని గడప అనే అక్కడ దేవాలయంలో ముస్లింలు పెద్ద ఎత్తున వెళ్ళి అమ్మవారిని తమ ఇంటి ఆడబిడ్డ బీబీ నాంచారిగా చూసుకుంటూ స్వామివారికి నైవేద్యం పెడతారబ్బా. స్వామివారికి నైవేద్యం పెడతారు ఉగాది పండుగ రోజు. ఇది ఎప్పటి నుంచో జరిగేది, ఇప్పుడు కొత్తగా ఏం కాదు. దేవుని గడపలో వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి నిన్న పోటీ తింటారు ముస్లింలు దేవుని దర్శించుకోవడం కోసం. అయ్యా, ఏ దేవుడైనా జనానికి మంచిగా చేయమని చెప్తారు కదా. ఒకవేళ మీరు నమ్మితే, విశ్వాసం అనుకుంటే, భేదాభిప్రాయాలు చూస్తే దేవుడు ఎట్లయితారు? సింపుల్ కదా. ఏదైనా ఐక్యత కోసమే కదా వీళ్ళందరూ ఉద్భవించి ఉంటారు. అయ్యా దేవుడా మంచి చేయని చెప్పి మొక్కడానికి నువ్వు ఇట్లా మొక్కుతావా, ఎట్లా అట్లా మొక్కరాదు. దేవుడు మంచి చేయాలనుకుంటారు కదా. దేవుడు ఏమన్నా కనుక ఒకరి మీద ఒకరు కోపతాపాలు, విషం జిమ్ము, భేదాభిప్రాయాలు, ద్వేషం నింపి మీరు మొత్తం కుళ్ళు, కుతంత్రాలు, కుట్రలతో కొట్టుకు చావమని దేవుడు చెబుతారా? అట్లా చెప్పే దేవుళ్ళు ఉంటారా? జనరల్గా ఎవడో ప్రయోజనాల కోసం దేవుళ్ళను ముందు పెట్టి కొందరు రాజకీయ ఆర్థిక ప్రయోజనాలు నెరవేర్చుకుంటుంటే దాంట్లో చాలామంది పావులుగా మారి సామాజిక ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ అటువంటివి మనం ఎప్పుడూ ఎక్కడా ప్రోత్సహించకూడదు కూడా.